अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं अब्दुलिया। 7 न्यूज़ में आपका इस्तकबाल है। टीएसआरटीसी ग्रेटर हैदराबाद के एग्जीक्यूटिव डायरेक्टर वेंकटेश्वरलू ने कहा कि कुछ दिन बाद पुराने बसेस को निकालकर इलेक्ट्रिक बसेस लाने की कोशिश की जा रही है। मेट्रो ट्रेन की तरह हैदराबाद में भी इलेक्ट्रिक बसेस चलेंगी। आइए देखते हैं ये रिपोर्ट। మనం వీళ్ళు 2 గంటలు ఛార్జింగ్ పెడుతున్నారని వీళ్ళు పోయి మాత్రము నెక్స్ట్ ఇయర్కు దాదాపుగా 300 బస్సులను ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తున్నాము. ఆ బస్సులు కూడా మేము ఎక్స్ట్రా కాదు, ఉన్న బస్సులను తీసేసి ఎలానైతే మామూలుగా దానికి లైఫ్ అయిపోయి 15 సంవత్సరాల కంటే మనం ఎక్కువ తిప్పొద్దు ఇక్కడ ఈ సిటీలో. సో ఆ బస్సుల ప్లేస్లో ఈ 300 ఎలక్ట్రికల్ బస్సులు పెడతాము. అవి కూడా నాన్ ఏసీ కాబట్టి సేమ్ మెట్రో ఛార్జెసే ఉంటాయి. అవి మనకు దాదాపుగా మన మార్చి తర్వాత నుండి మనకు ఒక్కొక్క బస్సులు కంటిన్యూ వస్తూ ఉంటాయి. తర్వాత ఇక్కడ బస్సులో దాదాపుగా నాకు ఒక కిలోమీటర్కు దాదాపుగా 16 రూపాయల లోటు బడ్జెట్తో పోతున్నది. అంటే నాకు వచ్చే ఎర్నింగ్ ఏమో 42 రూపాయలు, నా ఖర్చు ఏమో 58 రూపాయలు, దాదాపుగా 16 రూపాయలు. ఈ 16 రూపాయలలో ఇంటర్నల్గా మా వాళ్ళకి ఏసీ, ఐటీ అప్పు, దాని తర్వాత ప్యాసింజర్లతో మేము ఇంటరాక్ట్ అయ్యి తీసుకొచ్చేది కొంత అట్లీస్ట్ మాకు ఒక 5-6 రూపాయలన్నా ఇంక్రీజ్ చేసి ఆ పరిస్థితి కల్పించుకొని మా డిపో మేనేజర్లను దాదాపుగా అంతటా కూడా మూవ్మెంట్ అయ్యి తిరుగుమని చెప్తా ఉన్నాము ప్యాసింజర్లను. అలానే డ్రైవర్ల సోదరులకు, కండక్టర్లకు, వాళ్ళకు కూడా మేము కండక్టర్లకు కూడా చెప్పింది ఏంటంటే, ఎక్కడన్నా ప్యాసింజర్ అనేవాడు టక్కున ఉండేదంటే ఈ వెనక వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇమీడియట్లీ అతన్ని పికప్ చేసుకుంటూ ఉంటే అట్లీస్ట్ మాకు పర్ కిలోమీటర్ కన్నా మాకు ఇమీడియట్లీ ఒక 2 రూపాయలు 3 రూపాయలు పెరుగుతూ ఉంటుంది. సో అటువంటి చర్యలు కొన్ని చేపట్టినాము. సో దాంట్లో మేము 16 రూపాయలు అయితే ఇంపాసిబుల్ పూడ్చడము. సో మనకు దాదాపుగా 6-7 రూపాయలు పూడ్చుకున్నా మేము ఎలాంటి గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మా గవర్నమెంట్లలో వాళ్ళని ఈ యొక్క 10 రూపాయల మీద వాళ్ళ నుండి సహకారం కోరి వాళ్ళ ఫైనాన్స్ అసిస్టెన్స్ అడుగుతూ ఉన్నాము. వాళ్ళు ప్రొవైడ్ చేస్తే ఇది మనకు దాదాపుగా బ్రేక్ ఈవెన్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది. అంటే పెద్ద చర్య కాదు, వాళ్ళని పిలిపించి మందలు ఇవ్వడము జరుగుతుంది. ఒకసారి 2 సార్లు 3 సార్లు అనేటప్పటికీ 4వ సారి వాడు ఎట్లానూ సెట్ అవుతారు. కాబట్టి ఇటువంటి మనకు ప్యాసింజర్లకు దగ్గర అయ్యే కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ మనము దీనిని మూవ్ చేశాము. అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాను. అలానే ఐటీ పిల్లలకు అందరికీ కూడా, ఐటీ ఎంప్లాయీస్కి అందరికీ కూడా మెయిన్ కారిడార్ ఇప్పుడు కొంచెం మాకు ఈ ఐటీ ఏరియా అంతా కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయలేదు. సో పోలీసులు చాలా వెరీ ఎక్స్ట్రాడినరీ సహకారం ఉన్నది వాళ్ళది. వాళ్ళ దృష్టిలో మేము ఒక్కరమే అక్కడ ఆపరేట్ చేసే కెపాసిటీ సత్తా ఉంటుంది. ఇంకా ఫ్యూచర్లో కూడా కంపల్సరీ మనకు అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండాలి అని అంటే ఓన్లీ ఆర్టీసీ ఒకటే ఆల్టర్నేటివ్ అన్న దానికి వాళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళకు అనుకూలంగా, అలానే సో మన యొక్క మా బస్సులను నమ్ముకున్న ప్యాసింజర్లకు అనుకూలంగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, వారికి కూడా ఏమీ ఇబ్బంది కలగకుండా మా బస్సులను ఇంకా అక్కడ స్ట్రెంథన్ చేసి ఇంకా బాగా మెరుగైన సేవలు ఇస్తామని, అలానే అక్కడ డెఫినెట్లీ ఇక ముందు రాను కొంత మార్పు అయితే జరుగుతూ ఉంటుంది. ప్యాసింజర్ల దగ్గరగా అవ్వేందుకు మేము స్వయం చాలా కృషి చేస్తామని మీ ముందుగా మీ అందరికీ మాట ఇస్తూ, అలానే దయచేసి మీరందరూ కూడా మీ వల్లనే ఆర్టీసీ ఉంటుంది కాబట్టి దయచేసి ఆర్టీసీని ఆదరించండి. మీకు ఆదరిస్తేనే गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल, गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो, या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर, गाजी किडनी सेंटर,
DLRL मेन रोड ऑपोजिट विकास हाई स्कूल चंद्रायन गुट्टा हैदराबाद। सेल 9966930824 या 9391326261। सच्ची खबरें आप तक पहुंचाता है 7H न्यूज। हकीकत जानिए, 7H न्यूज देखिए, लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज, आपकी आवाज।